హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ అండ్ అప్డేట్స్. నేను మీ అభిషేక్, మీరు చూస్తున్నారు మిస్టర్ అభి ప్రో గేమర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే యాజర్ తరపు నుండి యాజర్ నైట్రో V16 అని చెప్పి మనకు గేమింగ్ ల్యాప్టాప్ అయితే తీసుకురాబోతున్నారు. వీటి యొక్క కీ ఫీచర్స్ అండ్ ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకి ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ AI గేమింగ్ ల్యాప్టాప్ గైస్. దీంట్లో మనకి AI ఫీచర్స్ అనేది ఎనబుల్ చేసి మన గేమింగ్ ఎన్హాన్స్ చేయబోతున్నారు. 16 GB ర్యామ్ విత్ 1 TB SSDతో వస్తుంది. ప్రైసింగ్ చూసుకున్నట్టయితే 1,09,999 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ ఆన్ ఫ్లిప్కార్ట్. ఇన్స్టెంట్గా వెళ్ళి 3,500 డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్ HDMI డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఆన్ EMI ట్రాన్సాక్షన్స్. సో దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 16 ఇంచ్ IPS LCD స్క్రీన్తో వస్తుంది. 165 Hz రిఫ్రెష్ రేట్, 100% sRGB కలర్ గ్యామెంట్, 3 milliseconds రెస్పాన్స్ టైంతో తీసుకొస్తున్నారు ఈ గేమింగ్ ల్యాప్టాప్ అనేది. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి AMD Ryzen 7 ప్రాసెసర్తో వస్తుంది. GPU చూసుకున్నట్టయితే మనకి NVIDIA RTX 4060, ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 16 GB LPDDR5X ర్యామ్ అండ్ 1 TB PCL Gen 4 SSDతో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మనకి Windows 11 హోమ్ వర్షన్తో వస్తుంది గైస్. ఈ ల్యాప్టాప్ వెబ్కామ్ చూసుకున్నట్టయితే మనకి 720p రెజల్యూషన్తో తీసుకొస్తున్నారు. దీంట్లో మనకి ఏ ఫీచర్స్ కూడా ఎనేబుల్ చేస్తున్నారు గైస్, లైక్ యాసర్ ప్యూరిఫైడ్ వ్యూ అండ్ ప్యూరిఫైడ్ వాయిస్ 2.0 అని చెప్పి టూ AI ఫీచర్స్ ని అయితే ఎనేబుల్ చేస్తున్నారు ఈ క్యామ్ లో. గేమింగ్ కోసం కాబట్టి వీళ్ళు డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్ అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో మనకి క్వాడ్ ఇంటేక్ అండ్ క్వాడ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అలాంగ్ విత్ దట్ యాసర్ తరపు నుండి నైట్రో సెన్స్ యూటిలిటీ యాప్ ఫీచర్ కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ చేస్తున్నారు ఈ ల్యాప్టాప్ లో. DTS X అల్ట్రా ఆడియో అండ్ Wi-Fi 6E సపోర్ట్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ 5.1 సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు ఈ ల్యాప్టాప్ అనేది. కనెక్టివిటీ పోర్ట్స్ చూసుకున్నట్లయితే మనకి 1 USB Type-C పోర్ట్, 2 USB 3.2 జనరేషన్ 1 Type-A పోర్ట్, 1 USB 3.2 with power off option port and 1 HDMI port and 3.5mm ఆడియో జాక్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్ లో అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు గైస్, అక్కడైతే మీకు అవైలబుల్ గా ఉంటుంది. మన నెక్స్ట్ స్టెప్ ని చూసుకున్నట్లయితే గిగాబైట్ అండి గైస్. గిగాబైట్ తరపున మనకి OLED గేమింగ్ మానిటర్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఒక కీ ఫీచర్ అండ్ ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనకి 2 వేరియంట్స్ అవైలబుల్ గా ఉంటుంది గైస్ ఈ గేమింగ్ మానిటర్ అనేది. అకార్డింగ్ టు ద మానిటర్ మోడల్ నేను ఇక్కడ మీకు ప్రైస్ అయితే డిస్ప్లే చేస్తాను, మీరు ఇక్కడ చెక్అవుట్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ మీకు స్పెసిఫికేషన్స్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడైతే మీరు డీటెయిల్గా డిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు ఈ రెండు మోడల్స్లో. హైయెస్ట్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 86,999 రూపీస్, వెరస్ హైయర్ ఎండ్ మోడల్ చూసుకున్నట్టయితే మనకి 1,34,499 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ 2 మానిటర్స్ అనేవి మనకి ఇండియాలో నెక్స్ట్ మంత్ నుండి అవైలబుల్గా ఉంటుంది గైస్. ఈ 2 మానిటర్స్లో మనకి AI బేస్డ్ OLED ఐ ప్రొటెక్షన్ మోడ్ అయితే తీసుకొస్తున్నారు. అలాంగ్ విత్ దట్ వీళ్ళు 3 years ప్రీమియం వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ ఆన్ మానిటర్స్. స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను కాబట్టి మీరు ఇక్కడ చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే మీకు నెక్స్ట్ మంత్ నుండి అవైలబుల్గా ఉంటుంది గైస్. ఇంకెనీ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తరపునండి. ఇన్ కేస్ మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు కొత్త అప్డేట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది గైస్, లైక్ ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ మెథడ్. ఈ పేమెంట్ మెథడ్ యూజ్ చేసుకుని మనం మన ఫేస్ని స్కాన్ చేసి మన పేమెంట్ ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ అన్సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అయితే మీరు నియరెస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎయిర్టెల్ స్టోర్స్లోకి వెళ్ళి మీరు అక్కడ బయోమెట్రిక్ యాక్సెస్ చేస్తే మీరు పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్ చేయొచ్చు, మళ్ళీ మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో ఇదైతే మంచి ఫీచర్ గైస్. ఇన్ కేస్ మీరు EKYC, ఎందుకంటే లాస్ట్ సెప్టెంబర్ నుండి EKYC అనేది లేటెస్ట్గా అప్డేట్ చేశారు. సో ఇన్ కేస్ మీరు EKYC విత్ ఫేషియల్ రికగ్నిషన్తో చేసుకున్నట్టయితే మీకు ఈ ఫీచర్ మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అక్కడైతే మీరు పేమెంట్ త్రూ ఫేషియల్ రికగ్నిషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ EKYC చేయకపోతే మీరు నియరెస్ట్ ఎయిర్టెల్ స్టోర్స్లోకి వెళ్ళి మీరు అక్కడైతే EKYC చేసుకోవచ్చు గైస్. సో ఈ ప్రాసెస్ చూస్ చేసుకుని మనం ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఆపచ్చు, లైక్ బ్యాంకింగ్ డీటెయిల్స్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ అనేది మీరు తగ్గించుకోవచ్చు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే జూమ్ అప్లికేషన్ యూజ్ చేసే వాళ్ళ కోసం. ఇన్ కేస్ మీరు జూమ్ అప్లికేషన్ మీ మొబైల్లో కానీ విండోస్లో కానీ మ్యాక్ ఆర్ ఐఫోన్లో యూజ్ చేసుకున్నట్టయితే మీరు వెంటనే మీ అప్లికేషన్ అనేది అప్డేట్ చేసుకోండి గైస్. ఇన్ కేస్ మీరు అప్డేట్ చేసుకోకపోతే మీ ఓల్డెస్ట్ వర్షన్ ఏవైతే ఇప్పుడు నేను డిస్ప్లే చేయబోతున్నానో ఈ వర్షన్స్ ఉంటే మాత్రం మీ అప్లికేషన్స్ ఆర్ మొబైల్స్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది అయితే అఫీషియల్గా గవర్నమెంట్ తరపు నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ వర్షన్స్ కనుక మీకు మీ అప్లికేషన్స్లో ఉంటే వెంటనే అప్డేట్ అయితే చేసుకోండి అఫీషియల్గా త్రూ జూమ్ అప్లికేషన్ యాప్. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే గేమర్స్ కోసం గైస్. యూబీసాఫ్ట్ తరపు నుండి మనకి స్టార్ వార్స్ అవుట్లా అనే గేమ్ అనేది PC స్పెసిఫికేషన్స్ అండ్ రికమెండెడ్ స్పెక్స్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయితే అయింది గైస్. వాటి యొక్క మినిమం రిక్వైర్మెంట్స్ అండ్ రికమెండెడ్ స్పెసిఫికేషన్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను.
ఇన్ కేస్ మీకు ఈ స్పెసిఫికేషన్స్ మీట్ అవుతుంది అనుకుంటే మీకు ఈ గేమ్ అనేది ఆగస్ట్ 30 నుండి అవైలబుల్గా ఉంటుంది ఆన్ PC, PS5 అండ్ Xbox కన్సోల్స్. ఏదైతే ఈ గేమ్ అనేది మనకి అరౌండ్ 6500కి తీసుకురావచ్చిన ఎక్స్పెక్టేషన్స్. ఇంకా పర్ఫెక్ట్గా ఇండియన్ ప్రైస్ అయితే రిలీజ్ అవ్వలేదు గైస్. ఇన్ కేస్ ఎనీ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. మీ మినిమం రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయో లేదా చెక్ చేసుకొని మీరు ఈ గేమ్ అనేది బై చేసుకోవచ్చు. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే గేమర్స్ కోసం గైస్, ఫైనల్ ఫ్యాంటసీ 16 ఈ గేమ్ యొక్క PC రిలీజ్ డేట్ అండ్ ఫ్రీ డెమో అనేది మనకి రిలీజ్ అయింది గైస్. ఈ గేమ్ అనేది మనకి PS5లో లాస్ట్ ఇయర్ అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు PCs కోసం మనకి ఈ గేమ్ అనేది తీసుకురాబోతున్నారు గైస్. ఇన్ కేస్ ఈ గేమ్ మీకు కావాలనుకుంటే వీటి యొక్క ప్రీ ఆర్డర్స్ అనేది మనకి స్ట్రీమ్ అండ్ ఎపిక్ గేమ్స్లో అవైలబుల్గా ఉంది. మీరు అక్కడైతే చెక్అవుట్ చేసుకోవచ్చు. వీటి యొక్క మెయిన్ స్పెసిఫికేషన్, PC స్పెసిఫికేషన్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్టయితే మనకి మినిమం AMD Ryzen 5 సిరీస్ వర్షన్ అయి ఉండాలి. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను డీటెయిల్గా. మీరు ఇక్కడ చెక్అవుట్ చేసుకొని మీ రిక్వైర్మెంట్స్ ఉంటే మీరు ఈ గేమ్ అనేది బై చేసుకోవచ్చు అఫీషియల్గా ఆన్ స్ట్రీమ్ అండ్ ఎపిక్ గేమ్స్. ఈ గేమ్ యొక్క స్టాండర్డ్ ఎడిషన్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 3500కి అవైలబుల్గా ఉంటుంది. వెరైజ్ కంప్లీట్ ఎడిషన్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 4799 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది గైస్. ఈ గేమ్ మనకి సెప్టెంబర్ 17th అయితే అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు. ఇన్ కేస్ ఈ గేమ్ అనేది మీ PCలో పర్ఫెక్ట్గా ప్లే అవుతుందా లేదా అనేది మీరు ఫ్రీ డెమో యూజ్ చేసుకొని మీరైతే చెక్అవుట్ చేసుకోవచ్చు. అక్కడైతే మీరు ఫ్రీ గేమ్ ప్లే చేసి మీ స్టాండర్డ్స్ పరంగా అంటే మీ PC రిక్వైర్మెంట్స్ పరంగా మీట్ అవుతుంది అనుకుంటే మీరు ఈ గేమ్ అనేది పై చేసుకోవచ్చు గైస్. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే బ్లాక్ మిత్ వ్యూకాంగ్ ఈ గేమ్ అనేది మనకి ఆగస్ట్ 20 అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన విత్ ఇన్ అవర్స్లో మనకి హైయెస్ట్ గేమింగ్ ర్యాంక్లోకి అయితే ఈ గేమ్ అయితే వెళ్ళింది గైస్. మోర్ దెన్ 1 మిలియన్ ప్లేయర్స్ అయితే ఈ గేమ్ నేను డౌన్లోడ్ చేసుకుని గేమ్ అయితే ఆడారు. ఈ గేమ్ అనేది మనకి స్ట్రీమ్లో Cyberpunk 2077.2 ఈ గేమ్స్ని కూడా దాటేసింది. హైయెస్ట్ గేమింగ్ ర్యాంక్ అయితే ఈ గేమ్ అయితే సాధించింది. సో ఈ గేమ్ మోస్ట్ ప్లేడ్ గేమ్గా టాప్ 1 ర్యాంక్లో ఉంది గైస్. ఈ గేమ్ అనేది మనకి PS5 అండ్ PCs కోసం తీసుకొచ్చారు. PCలో మనకి స్ట్రీమ్ అండ్ ఎపిక్ గేమ్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ గేమ్ కావాలనుకుంటే మీకు డిఫరెంట్ మోడ్స్లో అయితే అవైలబుల్గా ఉంది గైస్, డిఫరెంట్ ఎడిషన్స్లో. స్టాండర్డ్ ఎడిషన్ ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనకి 3599 రూపీస్, వెరైజ్ డీలక్స్ ఎడిషన్ చూసుకున్నట్లయితే 4599 రూపీస్ గైస్. ఇన్ కేస్ మీకు ఈ గేమ్ కావాలనుకుంటే మీరు అక్కడైతే చెక్అవుట్ చేసుకోవచ్చు ఎపిక్ గేమ్స్ అండ్ స్ట్రీమ్ వెబ్సైట్స్లో. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే గేమ్కామ్ తరపు నుండి గేమ్కామ్ 2024 ఈ ఈవెంట్ అనేది మనకి ఆగస్ట్ 20న జర్మనీలో అయితే రన్ అయింది గైస్. ఈ ఈవెంట్లో మనకి బోల్డ్ అని గేమ్స్ అయితే అనౌన్స్మెంట్స్ అయితే అయ్యాయి. సో ఈ వీటి యొక్క గేమ్స్ లిస్ట్ అవుట్ అనేది నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇక్కడైతే చెక్అవుట్ చేసుకోవచ్చు. లేటెస్ట్ గేమ్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది గైస్ ఈ ఇయర్ ఎండ్ వరకు. సో గేమర్స్ కోసం పండగ చెప్పుకోవచ్చు. ఈ గేమ్స్ అనేవి యూజ్ చేసుకుని మీరు అయితే ప్లే చేసుకోవచ్చు. ఇదైతే మీకు PS5, Xbox కన్సోల్స్ అండ్ PC వర్షన్స్కి అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ గేమ్స్ అన్ని. లిస్ట్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. రిలీజ్ డేట్స్ అనేది కొన్ని అయితే అఫీషియల్గా అనౌన్స్ అయ్యి వాటి యొక్క డేట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే Xbox తరపు నుండి Xbox ఆగస్ట్ 2 గేమ్స్ అనేది మనకి రిలీజ్ అయితే అయ్యాయి. సో ఈ గేమ్స్ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ ఆప్స్ 6 ఓపెన్ బేటా వర్షన్ మనకి ఆగస్ట్ 28 నుండి అవైలబుల్గా ఉంటుంది. అలాంగ్ విత్ దట్ వీళ్ళు అడిషనల్గా మనకి 3 గేమ్స్ కూడా తీసుకురాబోతున్నారు గైస్, లైక్ అట్లాస్ ఫాలెన్ ఆన్ ఆగస్ట్ 22, కోర్ కీపర్ ఆన్ ఆగస్ట్ 27, స్టార్ ట్రెక్కర్ ఆన్ సెప్టెంబర్ 3. ఈ 3 గేమ్స్ కూడా మీకు అయితే అవైలబుల్గా ఉంటుంది ఆన్ ఇదైతే మనకి PCs, కన్సోల్స్ అండ్ క్లౌడ్ గేమింగ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ గేమ్స్ అనేవి. ఇన్ కేస్ మీకు గేమ్ పాస్ ఉంటే మాత్రమే ఈ గేమ్స్ అనేది మీరు ప్లే చేసుకోగలరు. అలాగే గేమ్ పాస్ కోర్ ఉన్న వాళ్ళకి ఇంకా 3 గేమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి గైస్. ఈ గేమ్స్ చూసుకున్నట్లయితే మనకి సిటీస్ స్కైలైన్, కంట్రోల్ అల్టిమేట్ ఎడిషన్, స్నో రన్నర్ ఈ 3 గేమ్స్ అనేది మనకి కోర్ గేమ్ పాస్ ఉన్న వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. మన లాస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే గేమర్స్ కోసం గైస్ డ్రాగన్ బాల్ స్పార్క్లింగ్ 0 ఎడిషన్ ఈ గేమ్ అనేది మనకి అక్టోబర్ 11 నుండి అవైలబుల్గా ఉంటుంది గైస్. ఈ గేమ్ యొక్క ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. అలాంగ్ విత్ దట్ ప్రైజింగ్ అండ్ అవైలబిలిటీ కూడా మీకు లీక్స్ అయితే వచ్చాయి. ఈ గేమ్ అనేది మనకి PS5, Xbox అండ్ PC గేమ్స్కి అయితే తీసుకురాబోతున్నారు. ఈ గేమ్ యొక్క ప్రీ ఆర్డర్ కూడా మనకి అవైలబుల్గా ఉంది గైస్. దీని యొక్క లింక్ అయితే మీకు కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి 5 డిఫరెంట్ ఎడిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది గైస్ ఈ గేమ్ అనేది, లైక్ స్టాండర్డ్ ఎడిషన్, డిజిటల్ డిలక్స్ ఎడిషన్, డిజిటల్ అల్టిమేట్ ఎడిషన్, కలెక్టర్స్ ఎడిషన్, ప్రీమియం కలెక్టర్స్ ఎడిషన్ ఈ 5 ఎడిషన్స్లో మీకు అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ గేమ్లో మనకి 164 క్యారెక్టర్స్ అనేది చూస్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 164 క్యారెక్టర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ గేమ్స్ అన్నిటిలోనూ మీకు ఏదైనా గేమ్ ప్లే కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి గైస్. నేనైతే మీకు గేమ్ ప్లే మన లేటెస్ట్గా రిలీజ్ చేసిన మిస్టర్ అభి PC గేమర్
యూట్యూబ్ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. అట్ ప్రెసెంట్ నేను ద లాస్ట్ ఆఫ్ అస్ గేమ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఎవ్రీ సండే. సో అక్కడైతే మీరు నా గేమ్ ప్లే అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అబి ప్రో గేమర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.